వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. గ్రీస్ దేశంలో ఇప్పుడు జనాభా సంక్షోభం చోటు చేసుకుంటోంది సడన్గా. మరి ఈ సంక్షోభం ఇప్పుడు విద్యా వ్యవస్థపైనే ప్రభావం పడబోతోంది. గ్రీస్ విద్యాశాఖ ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో ఏకంగా 700కి పైగా పాఠశాలలు మూసివేయబడతాయి. దేశంలోని 13,478 పాఠశాలల్లో దాదాపు 5%. అయితే మరి ఏథెన్స్ వంటి పెద్ద నగరాలకే పరిమితం కాలేదు ఇది. పర్వత గ్రామాల నుంచి ద్వీపాల వరకు ప్రతి చోట పాఠశాలలు మూసివేయబడుతున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ సంవత్సరం గ్రీస్ దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలలను మూసేయటం ఎందుకు అని. అసలు సమస్య ఏంటి అని చూస్తే కనీస అవసరాలు తీర్చడానికి తగినంత మంది విద్యార్థులే లేరా దేశంలో. దేశ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనడం వల్లే ఈ పరిణామం జరిగిందని నిపుణులు దీనిని నాటకీయ నిష్పత్తికి చేరుకున్నారని చెబుతున్నారు. ఇక యూరోప్లో అత్యల్ప జనన రేటు ఉన్న దేశాలలో ఒకటిగా ఆ దేశం చెప్పబడుతోంది. గ్రీస్ విద్యాశాఖ ప్రకారం 2025-26 విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే 700 కంటే ఎక్కువ పాఠశాలలు మూసేశారు. మరి దేశంలో దాదాపు 5% ఎక్కువ. అయితే 2022లో ఆ దేశం 77,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయని చెప్తోంది గ్రీస్. అంటే దాదాపు ఒక దశాబ్దంలో ఇది అత్యల్పం. 2023లో ఆ మరణాలు ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేశాయంటే 140,000కి చేరుకున్నాయి. ఈ సమస్య యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుంది కాబట్టే గ్రీస్ ప్రభుత్వం 2023లో జనాభా సవాల్ను పరిష్కరించడానికి అత్యంతమైన తన మొట్టమొదటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ఎటువంటి పరిస్థితులు మారలేదు. అంటే గ్రీకు మహిళలు ఇప్పుడు సగటున 32 సంవత్సరాల వయసులో తమ మొదటి బిడ్డని కంటున్నారు ఈ ప్లాన్ వల్ల. మరి అక్కడ సంతానోత్పత్తి రేటు అంటే స్త్రీ పిల్లల సంఖ్య 1.35కి పడిపోయింది. ఇది యూరోప్లోనే చాలా అత్యల్పం. మరియు ఖాళీ ప్రసూతి వార్డుల నుంచి తరగతి గదుల వరకు చూస్తే వాస్తవికత అందరినీ తదేకంగా చూస్తోంది. విద్యా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చూస్తే గత 7 సంవత్సరాల్లో ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య 1,00,000 కంటే తక్కువ తగ్గింది. ఇది 19% తగ్గుదల. కాబట్టి ఇప్పుడు గ్రీస్ దానిని 5% కంటే ఎక్కువ పాఠశాలల్ని మూసివేయాల్సిన అవసరం వచ్చింది. ఇక ప్రసవాలలో గణనీయమైన తగ్గుదల కారణంగానే తగినంత విద్యార్థులు అక్కడ చదువుకోవటానికి లేరు. కాబట్టి ఇప్పుడు మన కొత్త విద్యా సంవత్సరానికి 750 కంటే ఎక్కువ పాఠశాలలు కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇది చాలా షాకింగ్గా ఉన్నప్పటికీ ఎలాన్ మస్క్ గ్రీస్ మరణం అని ఉటకించలేదు. అది అతిశయోక్తి అయినప్పటికీ ఈ దేశం ఒక వివక్త కేసు కాదు. జపాన్ కూడా ఇలాంటి జనాభాకు సంబంధించిన సమస్యని ఎదుర్కొంటోంది. ఇక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసేస్తోంది. మరియు ఈ సంవత్సరం దక్షిణ కొరియా దాదాపు 50 పాఠశాలలకి పైగా మూసివేసింది. ఇంక ఈ అధ్వానంగా పెరుగుతున్న జనన రేటు సంక్షోభం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్తుంది అక్కడ గవర్నమెంట్. ఆసియా నుంచి చూస్తే ఇప్పుడు యూరప్ వరకు, అంటే ఉత్తరం నుంచి దక్షిణ అమెరికా వరకు ఒక దేశం తర్వాత మరొక దేశం జనాభా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి యుఎన్ అప్డేట్ ప్రకారం ప్రపంచ సంతానోత్పత్తి రేట్లు అపూర్వమైన క్షీణతలో ఉన్నాయి. తక్కువ మంది పిల్లలు పుట్టడం అంటే తక్కువ మంది కార్మికులు, అంటే తక్కువ మంది కార్మిక కొరత మరియు నెమ్మదిగా ఆర్థిక వృద్ధి జరగటం. ఇది జనాభా తగ్గుదల వృద్ధాప్య సమాజాన్ని సృష్టించడం అంటే. ఇది సామాజిక సంక్షేమంపై కూడా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తోందని చెప్తున్నారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతోందంటే యుఎన్ ప్రకారం ప్రజలు పిల్లలు పుట్టకపోవటానికి అతిపెద్ద కారణం ఆర్థిక భారం. ముఖ్యంగా 39% మంది వద్ద పిల్లలను పెంచడానికి తగినంత డబ్బు లేదు. 22% మంది పిల్లలను పెంచడానికి అనువైన గృహాన్ని కొనుగోలు చేయలేరు. ఇంకా అందులోనే 18% మంది నమ్మకమైన పిల్లల సంరక్షణను కొనుగోలు చేయలేరు. ఇవి అది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. అయితే ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఎక్కువ సమస్యపై డబ్బు విసిరేయటం ద్వారా, అంటే ఉదాహరణకు బేబీ బోనస్లు ఇవ్వటం. కానీ అది చాలా అరుదుగా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు మనం చైనానే తీసుకుంటే చైనా సంవత్సరాలుగా కొత్తగా తల్లిదండ్రులకి నగదు కరపత్రాలు అందిస్తోంది. కానీ వారి జనాభా వరుసగా 3వ సంవత్సరం కూడా తగ్గిపోయింది. అయితే అన్నిటికంటే సంతానోత్పత్తి సంక్షోభాన్ని పరిష్కరించడానికి దీనికంటే ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రజలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మెరుగైన వేతనాలు ఇవ్వటం, మెరుగైన పిల్లల సంరక్షణ సౌకర్యాలు, సరసమైన విద్య మొదలైనవి ఇక్కడ చాలా అవసరమైన నెసరీ థింగ్స్. ఇక ప్రభుత్వాలు మెరుగైన సామాజిక సంక్షేమ నిర్మాణాన్ని రూపొందించడానికి పనిచేసే వరకు అనేక సామాజిక సమస్యలు ప్రపంచ జనాభాను బాధిస్తున్నాయని అక్కడ నిపుణులు అంటున్నారు. మరి ప్రజలు వివాహాన్ని ఆలస్యం చేస్తూనే ఉంటారు. మరి తక్కువ మంది పిల్లల్ని కలిగి ఉంటారు.
ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతోంది. కానీ ఇక్కడ గనక ఏం మారకపోతే మూసివేయబడిన పాఠశాలలు రాబోయే పెద్ద సమస్యలకు ప్రారంభం కింద మాత్రమే చూడాలి. మరి దీనికి గ్రేస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి అసలు ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.